రాష్ట్రంలో ఫెయిర్ ఎన్నికలకు అర్థం లేకుండా పోయిందన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. అధికార యంత్రాంగం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఎందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని ప్రశ్నించారు. అటు ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్ను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, షంబీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కలిశారు. ఇబ్రహీంపట్నం క్యాతనపల్లిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ కు అర్థమే లేనట్టుగా, రాజకీయం అంటే రౌడీజము, ఎన్నికలంటే కేవలం అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా మొత్తం ఎన్నికల యంత్రాంగం, పోలీసులు అంతా కూడా కుమ్మక్క అయిపోయి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ అనేక దాష్టికాలకు, దుర్మార్గాలకు, ఎన్నికల పైన ప్రజలకు కనీస నమ్మకం ఉండకపోయేటువంటి ఒక రీతిలో అత్యంత రౌడీజంతో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. ఒక మచ్చు తునక ఇవాళ ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల తతంగం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడూ కూడా ఇంత దుర్మార్గానికి పాల్పడరు. రాజ్యాంగం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉన్నటువంటి వాళ్ళు, ఎన్నికలు అనేటువంటివి ప్రజలిచ్చిన తీర్పు, దీన్ని గౌరవించాలా అనేటువంటి ఒక కనీస ఔచిత్యం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఇంత చిల్లరతనానికి బహుశా పాల్పడి ఉండరు. ఇవాళ ఇబ్రహీంపట్నంలో ఈ రకమైన దుర్మార్గానికి అక్కడ ఉన్నటువంటి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, స్థానిక పోలీస్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, అందరూ కూడా ఈరోజు కుమ్మక్క అయిపోయి ఒక చిల్లరతనానికి, కేవలం అక్కడ ఉన్నటువంటి ఒక శాసనసభ్యుడు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ కొమ్ము కాసేటువంటి ఒక రీతిలో మెప్పు పొందేందుకోసం అని చెప్పని ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తా ఉన్నారు, ప్రజలిచ్చిన తీర్పును హననం చేస్తా ఉన్నారు. దానికి ఉదాహరణ ఇబ్రహీంపట్నం. ఏంటంటే 13 వార్డ్స్లో మొత్తం ఉన్నటువంటి ఒక వార్డులు 24 వార్డ్స్ ఉన్నాయి. ఈ 24 వార్డ్స్లో 13 వార్డ్స్ బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ గెలుచుకున్నటువంటిది 8 వార్డ్స్, భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నటువంటిది 2 వార్డ్స్, ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుచుకున్నటువంటిది 1 వార్డు. ఎవరు కావాలండి చైర్మన్? స్ట్రైట్ కోరం, స్ట్రైట్ మెజారిటీ. ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? జై సంవిధానం అంటారు, జై భీమ్ అంటారు. మొత్తానికి వాళ్ళ రాజ్యాంగాన్ని హననం చేస్తా ఉన్నారు, ప్రజాస్వామిక హక్కులను హననం చేస్తా ఉన్నారు. ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ లేకుండా దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన చేతిలో తొత్తులుగా పనిచేస్తున్నటువంటి ఈ పోలీసు. క్యాతనేపల్లి విషయం కూడా అదే జరుగుతూ ఉంది, తొర్రూరులో కూడా అదే జరుగుతూ ఉంది. బాల్క సుమన్ 100 మంది పోలీసులతో లాఠీ దెబ్బలు తిని తెలంగాణ ఉద్యమంలో ఒక చురుకైనటువంటి ఒక పాత్ర పోషించినటువంటి ఒక పోరాట యోధుడు బాల్క సుమన్. తెలంగాణ ఉద్యమానికి ముందు వరుసలో ఉండి కేసీఆర్ గారు వెంట నడిచినటువంటి ఒక విద్యార్థి నాయకుడు. ఒకసారి ఎంపీగా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, గవర్నమెంట్ విప్గా పనిచేసిండు. ఇవాళ జైల్లో నానా ఇబ్బందులు పెడుతున్నట్టుగా మాకు లోపల నుండి సమాచారం. సరి అయిన తిండి ఇవ్వకుండా, సరి అయినటువంటి రీతిలో బేసిక్ ఎమ్యూనిటీస్ ను ఒక శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడికి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు ఇవ్వకుండా అతన్ని లొంగ తీసుకోవాలా, మానసికంగా ఇబ్బందికి గురి చేయాలనే ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇవాళ ఆదిలాబాద్ జైల్లో కూడా జరుగుతున్నట్టుగా ఈరోజు వార్తలు వస్తా ఉన్నాయి. మేము పోలీసు వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, జైలు అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధికారాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతే 2 ఏళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకుని మీ పైన మళ్ళా ఈ రకమైనటువంటి ఒక మళ్ళా కక్ష సాధింపు చర్యలకు పాల్పడేటువంటి ఒక పరిస్థితులు తీసుకురాకండి దయచేసి, ప్లీజ్. ఈ అవాయిడ్ బై ద లా. ఆయన ఒక మాజీ శాసనసభ్యుడు, ఇచ్చే గౌరవం ఏది ఉందో అదే గౌరవం